తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యా మందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ని నడిపిస్తూ మనకి ఎన్నో విషయాల పట్ల, హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గురుగారు, అలాగే ఒకరు అడిగినటువంటి ప్రశ్న ఇది కామెంట్లో. మేము ఒక దేవాలయం మా ఇంటి దగ్గరలోనే ఉంది, ప్రతిరోజు ఇలా వెళుతూ ఉంటాము. ఫలానా వారు చెప్పారండి, ఒక దేవాలయానికి పదే పదే ఇలా వెళ్ళటం వల్ల, ప్రతిరోజు ఒక నియమంగా పెట్టుకుని వెళ్ళడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది, జీవితంలోనే మార్పును చూస్తారు అని. అంటే ఒక వ్యక్తి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళటం వల్ల అదొక దినచర్యగా పెట్టుకుంటే గనక ఎలాంటి ఫలితం చూస్తారు? తప్పకుండానండి. మీరు జీవితంలో ఏదైనా ఒక పని పెట్టుకుని మీరు రోజు చేస్తూ వచ్చారనుకోండి, దానికే వ్రతం అని పేరు. అంతే కదా. వాడు వ్రతం తీసుకున్నాడండి అంటారు, అయ్యప్ప స్వామి మాలేశాడు అంటారు. ఎందుకని? 40 రోజుల పాటు అందులో చెప్పబడినవన్నీ చేస్తూ ఉంటాడు. మొత్తం 40 రోజులు చేస్తాడు, అదొక వ్రతం. అదే విధంగా కొంతమంది వైభవ లక్ష్మి ఇన్ని శుక్రవారాలు అని చేసుకుంటారు, లేకపోతే సంతోషమాత ఇన్ని వారాలు అని చేసుకుంటారు, 16 వారాలు అనుకుంటారు. ఇలాగ ఇన్ని వారాలు అదే దినచర్య చేయడం అనేది వ్రతం మాట అండి. అదే విధంగా రోజు మీరు దేవాలయానికి వెళుతూ ఉన్నారు అంటే కనుక అదొక వ్రతం. మీరు రోజు ఇందులోనైనా కాదు, అసలు మీరు దినచర్యలో రోజు మీరు చేసేటటువంటిది ఏదైనా ఉంటే మీకు లాంగ్ రన్ లో మీ జీవితానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవునా కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. రోజు మీరు వాకింగ్ చేస్తారు, మీకు ఆరోగ్యానికి మంచిదా కాదా? రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, మీకు ఆరోగ్యానికి మంచిది. రోజు మీరు 1 గంట పుస్తకం మీరు చదువుతారు, మీకు మంచిది అవుతుంది. అదేవిధంగా రోజు దేవాలయానికి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు ఉత్తనే వెళతారా? ఏదో స్తోత్రమో శ్లోకమో చదువుకుంటారు, వెళ్ళి దర్శనం చేసుకుంటారు, లేదా అర్చన చేయించుకుంటారు, ప్రదక్షిణ చేస్తారు, ప్రసాదం తీసుకుంటారు, గుళ్ళో కాసేపు గడుపుతారు. నిరంతరము కూడా అక్కడ వేద మంత్రాలతో పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ వైబ్రేషన్ దేవాలయంలో ఎప్పుడూ ఉంటుంది. అది మీరు రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, అంతే కదా. కావున ఏమిటంటే రోజు దేవాలయానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ రన్ లో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదొక నియమంగా అయితే అంతేనండి, అది చాలా బాగుంటుంది. ఇంకా అసలు నన్ను అడిగితే పెట్టుకోమని చెప్తాను నేను. ఇన్ని రోజులని పెట్టుకోండి, 40 రోజులు రోజు క్రమం తప్పకుండా దేవాలయానికి వెళతాను ఒక సమయంలో అని చెప్పి పెట్టుకోండి. లేదా 1 నెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం తీసుకోండి వ్రతం. 360 రోజులు. ఒక్కరోజు కూడా అంటే సరే, ఆడవాళ్ళు ఆ 4 రోజులు వదిలేసి మొత్తం సంవత్సరం పూర్తిగా నేను దేవాలయానికి ఒక్కరోజు కూడా నేను మానకుండా వెళతాను. దగ్గరలో ఏది ఉంటే అది. ఈ రోజు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్న దేవాలయం, రేపు ఇంకో ఊరు వెళ్ళారు, అక్కడ ఉన్న దేవాలయం. అలా సంవత్సరం వ్రతం చేయండి, మీరు మీకు ఫలితం ఉంటుంది. నాకు ఫలానా కోరిక ఉంది, ఈ కోరిక తీరాలి అని చెప్పేసి నేను సంవత్సరం పాటు రోజు దేవాలయానికి వెళ్ళాలి అని వ్రతం తీసుకుంటున్నాను అని చెప్పి పెట్టుకొని పని అవుతుంది మీకు. అందువల్ల రోజు అలాగ దేవాలయాలకి వెళ్ళడము వంటివి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ఇవాళ రోజున చూస్తున్నాం కదా గురువు గారు, భక్తి అసలు ఎలా అనిపిస్తోంది మీకు? మార్పు అంటే ప్రధానంగా యువతరంలో ఎలాంటి మార్పు మీరు గమనించారు? అప్పటికంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు. కానీ చాలా మంది దేవాలయాలకు వెళుతున్నారు, చాలా మంది భక్తిగా ఉంటున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. నిజమైన భక్తి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడానండి, ప్రాథమిక దశలో ఎవరికి కూడా శాస్త్రంలో చెప్పబడిన భక్తే 100కు 100% ఉంటుందని చెప్పలేమండి. ఏదో ఒక ఆకర్షణ భగవంతుడి యందు ఏదో ఒక సమయంలో కలుగుతుంది, దానివల్ల పోయేదేం లేదు. మీరు చూసుకుంటే మీకు శాస్త్రంలో వాక్యాలు ఉంటాయి. కార్తీక మాసంలో మీరు కార్తీక పురాణంలో చూస్తే కొంతమంది దంభాచారులు అంటాం మనం. ఏమి భక్తి ఉన్నది ఏముండదు వాళ్ళకి, కానీ జనం కోసం వాళ్ళు కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అది కూడా పుణ్యప్రదమే అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు అని అంటే ఎంతో కొంత పుణ్యం వస్తుంది వాడికి, దానివల్ల వాడికి చిత్తం శుద్ధి, అంటే వాడి మనస్సు కొంచెం శుద్ధి కలిగి మెల్లగా మెల్లగా వాడు నిజమైనటువంటి భక్తి వైపు పయనిస్తాడు. కావున ఏదో ఒక రకంగా ముందు దేవాలయానికి అయితే వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జంజీ పిల్లలు. వీళ్ళంతా కూడా
భక్తి చాలా గతంతో పోలిస్తే ఎక్కువ ఉందండి, ఎక్కువ సేవలో అయింది. కూడా పాల్పంచు. సేవల్లో పాల్గొంటూ ఉన్నారు. నన్ను అడిగితేనండి భక్తి చాలా పెరిగిందండి. గత 2-3 తరాల కంటే కూడా ఈ తరము మంచి మార్గం వైపే పయనిస్తున్నారని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మన వేద పాఠశాలకు కూడా, మన శ్రీ కశ్యప వేద విద్యా మందిరానికి గురుగారు. సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు చాలా మంది మేము ఏదో ఒక సమయంలో వచ్చి మేము ఫలానా సూక్తం నేర్చుకుంటామండి అని చెప్పేసి వస్తూ ఉంటారు. శిష్యులు రాగానే నేరుగా మనమేమి వాళ్ళని తీసేసుకోం. కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు వేద విద్య ఉచిత విద్య. ఉచిత విద్య అంటే అప్పడంగా పెట్టేదని కాదు. మనం విద్యార్థిని పరీక్షించి వాడు యోగ్యుడు అని తీర్మానం చేసుకుంటే మనం చెబుతాం. సాఫ్ట్వేర్ పిల్లలు చాలా మంది వస్తారు, 25 ఏళ్ల వాళ్ళు, 26 ఏళ్ల వాళ్ళు, 24, 23 వచ్చి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం వాళ్ళని కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. అందులో వాళ్ళు పాస్ అయితే మనం వాళ్ళని బాగా వాళ్ళకి బాగా మనం చదువు చెప్పే ఏర్పాటు చేస్తూ ఉంటాం. కావున కానీ పూర్వతరాలు మీరు చూస్తేనండి ఈ స్థాయిలో లేదండి. ఎందుకు అని అంటేనండి, పూర్వం ఒక గత 2-3 తరాలు తీసుకోండి, 3 తరాలు తీసుకోండి, మా నాన్నగారు, తాతగారు, ముత్తాత తీసుకుంటే విద్యాలయాల్లో కమ్యూనిస్టు ఐడియాలజీ ఎక్కువైపోయి, పెట్టరేగిపోయి, నాస్తికవాదం ఎక్కువైపోయి పూర్తిగా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా విద్యాలయాలన్నీ కమ్యూనిస్టులమయం. విద్యాలయాలంతా కూడా అసలు మొత్తం కమ్యూనిజం కమ్మేసింది. కమ్మేసి అసలు 3 తరాలు భక్తికి దూరం చేసింది, సంస్కృతికి దూరం చేసింది. కేవలం హిందువులనే వాళ్ళు భక్తికి ధర్మానికి దూరం చేశారు. మళ్ళీ క్రిస్టియన్లని ముస్లింలని వాళ్ళు ఏం చేయలేదు. హిందువుల్ని నాశనం చేసిన వారు కమ్యూనిస్టులు అన్నమాట. ఆ సందర్భంలో గత 3 తరాలు భక్తికి దూరంగా ఉన్నాయండి. చాలా మటుకు, అందరూ అని చెప్పటం లేదు కానీ 80%. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు జెన్జీ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కమ్యూనిజం కోరల్లో లేరు. వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉన్నారు. సంస్కృతికి దగ్గర అవ్వాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. వస్తున్నారు, దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు, గురువుల దగ్గరకు వస్తున్నారు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో కూడా యువత అత్యధికంగా ఉంటారు. కాబట్టి భక్తి ఎక్కువగానే ఉంది. వాళ్లకు సరి అయినటువంటి మార్గం చూపించే గురువు ఉండాలి, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళకి నమ్మకం కలగాలి, ఈయన మంచి గురువు, మనం ఈయనని అనుసరించవచ్చు అని చెప్పేసి నమ్మకం కలిగితే, మనం సరిగ్గా మార్గదర్శనం చేస్తే వాళ్ళు మంచి అద్భుతమైన మార్గంలోకి వెళ్ళిపోతారు. నిష్కామ భక్తి లేకపోతే ఇవన్నీ ఇప్పుడే సాధ్యం కావండి. ఇప్పుడు వస్తుంది మీకు నిష్కామ భక్తి 60 ఏళ్ళ తర్వాత వస్తుంది. మీరు జీవిస్తున్నది సమాజంలో అయినప్పుడు మీకు నిష్కామ భక్తి ఎలా వస్తుంది? డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. కావున కావలసినవన్నీ మనం భగవంతుని కోరుకుంటాం. కోరుకుని కనీసం 60వ ఏట మనవన్నో మనవరాలనో చూసిన తర్వాత అయినా నువ్వు నిష్కామ భక్తి వైపు పయనించవయ్యా అని చెప్తుంది శాస్త్రం. అంతే. అంతేగాని 25 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో, 40 ఏళ్ల వయసులో నీకు నిష్కామ భక్తి అక్కర్లేదు. అన్ని కుటుంబం పెట్టుకున్న నిష్కామ భక్తి ఏమిటి? అలాగే ఎప్పుడూ శాస్త్రం చెప్తుంది. ఇల్లాజికల్ గా శాస్త్రం మాట్లాడదు ఎప్పుడు కూడా. పిల్లలున్నారు, తల్లి తండ్రి భార్య, కష్టాలు, ఉద్యోగం, ఈయన ఉన్నప్పుడు నిష్కామ భక్తి ఎలా సాధ్యపడుతుంది? కావున మొదట్లో సకామ భక్తి, 60 ఏళ్ల వయసు తర్వాత నిష్కామ భక్తి వైపు అడుగులు వేయండి. నేటి తరం యువత, యువతి, యువకులు కూడా భక్తి వైపు పయనిస్తూ ఉన్నారు, ఏమనుమానం లేదు. వారికి సరిగ్గా మనం గైడెన్స్ ఇస్తే కనుక వాళ్ళు మరింత శాస్త్రీయంగా వాళ్ళు దైవారాధనలో పాల్గొంటూ ఉంటారు, మంచిగా ఆలోచిస్తున్నారు. నన్ను అడిగితే గత 3 తరాల కంటే ఈ తరం బాగుంది అనేది ఎందుకో నా అభిప్రాయం. ధన్యవాదాలు. నమస్కారం.